శ్రీకృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రం దగ్గర బృందావన వాసుల్ని కలుసుకోవడం అనేటువంటిది సన్నివేశం చూస్తున్నాము. అయితే శ్రీకృష్ణ భగవానుడు తన పెంచినటువంటి తల్లిదండ్రులైనటువంటి నందుని, యశోదామాతని కలుసుకోవడం అనేటువంటిది జరిగింది. చాలా భావోద్వేగులయ్యారు. ఆ, కౌగలించుకోవడం, వాళ్ళని తీసుకెళ్లి ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, తల్లిదండ్రులు. ఆ తర్వాత వాళ్ళ భావాన్ని వాళ్ళ భావ సమాధిలోకి వెళ్ళిపోవడం అనేటువంటి దాన్ని మనం చూసాం. అలా భావ సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి సమయంలో అక్కడ దేవకి, రోహిణి మాత రావడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు కూడా యశోదామాతని పలకరించారు. నువ్వు చేసినటువంటి మేలు అంతా ఇంత కాదు. మేము ఏం చేసినా సరే మీరు మాకు చేసినటువంటి మేలు రుణాన్ని మేము తీర్చుకోలేము. అంత మేలు చేశారు మీరు మాకు అనేటువంటి విషయాన్ని దేవకి మాత చెప్తుంది. మీరు ఎందుకు ఏం మేలు చేశారు అనేటువంటి విషయాన్ని మనము చర్చించాం. ఉం? ఎందుకంటే ఆ వసుదేవుడు కారాగారంలో ఉన్నప్పుడు వసుదేవుడు కుటుంబ సభ్యులందరినీ కూడా క్షేమంగా చూసుకున్నటువంటిది నందుడే. అందుకని ఆ సమయంలో వాళ్ళు కనుక అంత మేలు చేయకపోతే ఆ మరి వాళ్ళందరికీ ఎలాంటి పరిస్థితి ఉండేది కంసుడు వల్ల కదా. అందుకనే వాళ్ళు చాలా రుణపడి ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ తర్వాత రోహిణి మాత మాట్లాడుతూ యశోద మాత మనం ఎంత చెప్పినా కానీ దానికి స్పందించట్లేదు. ఆమె నిర్ఘాంతపై చూస్తున్నట్లే ఉన్నారు. ఎందుకు అంటే శ్రీకృష్ణుడి యొక్క ఆలోచనలో ఆమె భావ సమాధి స్థితిలో ఉన్నారు. రోహిణి మాత, దేవకి మాత ఏం మాట్లాడినా కానీ అది ఆమె చెవులలోకే వెళ్ళట్లేదు. ఇంకా ఎలా స్పందిస్తారు? కాబట్టి ఆమె ఎలాంటి స్పందన లేకుండా అలానే నిలబడి చూస్తూ ఉన్నారు. సరే, ఈ ముందు ఎన్ని చెప్పినా కానీ అది ఆమె భావ సమాధిలో ఉన్నారు. ఆమెకి మనం చెప్పింది ఏది కూడా ఎక్కదు. ఆమె మమ్మల్ని వినే పరిస్థితుల్లో కూడా లేదు. ఉం? కాబట్టి మనం బృందావన వాసులు ఇంకా ఇతరులు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో కలిసి వాళ్ళని కూడా పరామర్శిద్దాము అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత గోపికలు శ్రీకృష్ణుని చూడడం, శ్రీకృష్ణుడు గోపికలను చూడడం, ఆ తర్వాత శ్రీకృష్ణుడు గోపికల దగ్గరికి రావడం. వచ్చినటువంటి సమయంలో పక్కనే ఉన్నటువంటి బలరాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే వీళ్ళ భావము అనేటువంటిది ప్రేమ భావం. అక్కడ కృష్ణుడికి గోపికలకి మధ్య ఉన్నటువంటి భావం ప్రేమ భావం. అలాంటి ప్రేమ భావాన్ని వ్యక్తం చేసినప్పుడు పక్కన బలరాముడు ఉండటం అనేటువంటిది సరైనటువంటి సందర్భం కాదు అని చెప్పేసి బలరాముడు తనకు తానే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో మీరు కుశలంగా ఉన్నారా అనేటువంటి విషయాన్ని అడిగారు. అడిగితే నన్ను మర్చిపోయారా, మీరు నన్ను గుర్తుపెట్టుకున్నారా అనేటువంటి విషయాన్ని కూడా అడిగారు. ఉమ్. తర్వాత మీరు నన్ను మర్చిపోయి ఉంటారు అని అన్నటువంటి మాటలకి గోపికలు ఏమని స్పందించారు? అసలు నువ్వు మాకు గుర్తే లేవు, ఎప్పుడో వెళ్ళిపోయావు నువ్వు. మేము నీలాగా గుండెలు బాదుకొని మా విరహంలో నువ్వు ఏడ్చినట్టు మీ విరహంలో మేము ఏడవట్లేదు అని చెప్పారు. అంటే ఉల్టా అన్నమాట. యాక్చువల్గా కృష్ణుడు ఏం అలా చేయట్లేదు. కానీ గోపికలు నిరంతరము కృష్ణుడు లేకపోవడం వల్ల ఆ విరహాన్ని అనుక్షణం అనుభవిస్తూ కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుని గుండెలు బాదుకొని కృష్ణుడు లేడు, ఈ క్షణంలో కృష్ణుడు ఉండాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు ప్రతి క్షణం కూడా. కానీ ఏం చెప్తున్నారు? మా పరిస్థితి ఇది నాయన అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, వ్యంగ్యంగా. మరి అలా చెప్పేసరికి కృష్ణుడికి ఏమనిపించింది? గోపికలకి కృష్ణుడి మీద కోపం వచ్చిందేమో అనుకున్నారు. ఎందుకు వ్యంగ్యంగా చెప్పారు కదా. నాకేం విరహం లేదు, మేము నిన్ను గురించి ఆలోచించట్లేదు, నువ్వు మా గురించి ఆలోచించి ఏడుస్తూ గుండెలు బాదుకున్నట్టు మేము నీ గురించి ఆలోచించి అలా చెయ్యట్లేదు అనేసరికి వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి కృష్ణుడు నా మీద కోపంతో మీరు మాట్లాడుతున్నారా, నా మీద కోపం వచ్చిందా మీకు అని ఆయన ప్రశ్నించడం అనేటువంటి జరిగింది. కోపపడద్దు. ఎందుకంటే గోపికల యొక్క కోపాన్ని సహించలేరు కృష్ణుడు. నా మీద కోపపడాల్సినటువంటి అవసరం ఏమి లేదు, ఇదంతా కూడా పైవాడి లీల. ఎవరి లీల? పైవాడి లీల. ఆయన చేతిలో మనం అందరం కూడా ఆట బొమ్మలం అని చెప్తున్నారు. ఎవరెవరు కలవాలి, ఎవరెవరు విడిపోవాలి అనేటువంటిది పూర్వ నిర్ధారణం. మనం కలవాల్సిన టైంలో కలిసాము,
పైగా భగవానుడు మనల్ని విడగొట్టాలనుకున్నారు, విడిపోయాము, అందులో నా తప్పేముంది, నా మీద ఎందుకు కోపం అని చెప్పేసి కృష్ణుడు వ్యంగ్యాస్త్రాలు గోపికల మీద వేస్తున్నారు. ఇప్పుడు గోపికలు ఏమన్నారు? ఆ పైవాడు ఎవరో కాదు నువ్వే అన్నారు. అంటే నువ్వే కొంతకాలం మాతో కలిసి ఉన్నావు, నువ్వే కొంతకాలం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు, అది నీ ఇచ్ఛానుసారమే జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక అప్పుడు కృష్ణుడు వాళ్ళని ఓదారుస్తున్నారు. ఏం చేయమంటారు? నాకు ఇష్టం లేదు, కానీ నా బాధ్యతలు, నా బాధ్యత ఏమిటి? దుష్ట సంహారం. కంసుడు లాంటి అసురులను సంహరించడం అనేటువంటిది నా బాధ్యత. కంసుడు మరణించడంతో నా బాధ్యత కంప్లీట్ అయిపోలేదు. కంసుడు లాంటి అసురు స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎంతో మంది అసురులు ఇంకా ఉన్నారు ఈ భూమి మీద. జరాసంధుడి యొక్క సైన్యం, వేల అక్షోహిణుల సైన్యాన్ని మొత్తం కూడా శ్రీకృష్ణుడు సంహరించారు. అంతేకాదు, భవిష్యత్తులో ఇంకా కురుక్షేత్ర యుద్ధం కూడా జరగబోతుంది. కురుక్షేత్ర యుద్ధంలో కూడా దుర్యోధనుడికి సపోర్ట్ చేసేటువంటి అసుర రాజుల అందరి యొక్క సంహారం కూడా కృష్ణుడు చేయబోతున్నారు. అందుకు కృష్ణుడు వచ్చారు. ఒకవేళ ఈయన వెళ్ళి బృందావనంలో గోపికలతో కూర్చొని రాసలీలలు చేస్తూ ఉంటే ఇవన్నీ ఎలా అవుతాయి కదా? భగవంతుడి యొక్క అవతరణ యొక్క ముఖ్య ఉద్దేశం నెరవేరాలి అని అంటే మరి భగవానుడు ఆమ్, బృందావనాన్ని గోపికల్ని వదలాల్సినటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఈ దుష్ట సంహారం చేస్తున్నారు కృష్ణుడు? ఆయన కోసమా? అసురులను చంపడం ఆయనకు ఆనందమా? ఎంతో మందిని రోజుకి 10 మందిని చంపి రోజుకి 20 మందిని చెప్పి ఎంజాయ్ చేయడమా? కాదు. సామాన్య ప్రజలైనటువంటి మనలాంటి వాళ్ళ కోసం తన ప్రేమను త్యాగం చేసి, తన ప్రాణంగా ప్రేమించేటువంటి గోపికలను త్యాగం చేసి, తన ప్రాణంగా ప్రేమించేటువంటి బృందావన వాసుల్ని, బృందావనాన్ని త్యజించి ఆయన విరహాన్ని అనుభవిస్తున్నారు. గోపికల విరహం బయట కనిపిస్తుంది, కృష్ణుని విరహం బయట కనిపించదు. ఆయన అంత విరహాన్ని అనుభవిస్తూ కూడా ఆయన బాధ్యతని నెరవేరుస్తున్నారు. నా కర్తవ్య నిర్వహణలో నేను మిమ్మల్ని వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. అలా అని నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళాను అనుకోబాకండి, మీ గురించి నాకు తెలియదు అని అనుకోబాకండి. నేను సర్వాంతర్యామిని, నేను అంతటా ఉన్నాను, మీ హృదయంలో కూడా ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతేకాదు, నేను ఈ సృష్టి మొత్తం ఎలా ఉన్నాను, సృష్టికి పరంగా కూడా అలానే ఉన్నాను. పంచభూతాలు ఏ విధంగా అయితే మనలోను మన బయట ఉంటాయో ఆ విధంగా నేను అంతటా ఉన్నాను, అంతటికి బయట కూడా ఉన్నాను, నేను ఈ భౌతికమైనటువంటి ప్రకృతికి బయట కూడా ఉన్నాను అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు తెలియజేశారు. ఓకే. సో ఆ తర్వాత ఇంకా కృష్ణుడు ఇంకో శ్లోకంలో గోపికలతోటి మాట్లాడాల్సినటువంటి మాటని మాట్లాడతారు. ఇంకా ఆ తర్వాత గోపికలు ఏం మాట్లాడతారు అనేటువంటిది చూద్దాం. 46వ శ్లోకం, సునీత హరిబాబు. ఏవం హేతాని భూతాని భూతేష్వాత్మాత్మనా తతః ఏవం హేతాని భూతాని భూతేషాత్మాత్మాన తతః ఉభయం మయ్యథ పరే పశ్యతాభాతమర్షరే మక్షరే. ఉభయం మయ్యధ పరే పశ్చాతాభాతమక్షరే. ఈ ప్రకారముగా సృజింపబడిన సకల వస్తువులు సృష్టి యొక్క మూలతత్వము నెలకొని ఉండగా ఆత్మలు తమ నిజస్వరూపములోనే నెలకొని ఉండి సృష్టి యందు వ్యాప్తమై ఉండును. భౌతిక సృష్టి ఆత్మయను, ఈ రెండు అక్షరము పరతత్వమైన నాయందే ప్రకటమై ఉన్నదిగా మీరు గాంచవలసి ఉన్నది. కృష్ణ కృపామూర్తి శీల కృపాదికి భాష్యము. జగత్తునందరి భౌతిక వస్తువులకి వాటి మూలతత్వములను, వ్యక్తిగత ఆత్మలను పరమాత్మకి గల సంబంధము ప్రతి ఒక్కరూ చక్కగా నెరగవలసి ఉన్నది. కుండలు, నదులు, పర్వతములు వంటి నానా విధములకు భోగ్య పదార్థములు భూమి, జలము, అగ్ని మొన్నగు మూలతత్వముల నుండే తయారైనవి. ఈ తత్వము భౌతిక పదార్థముల యందు వాటి కారణముగా వాస్తవమైన ఎండి ఆత్మల వాటి భోక్తగాను అంటే స్వాత్మాన విశేషమగు పాత్రలో వాటి యందు వ్యాప్తమై ఉండును. చుట్టతుదకు భౌతికత్వములు వాటి నుండి తయారైన వస్తువులు జీవులు అన్నియు అక్షరము అంటే పరిపూర్ణమైన పరమాత్ముని అంటే శ్రీకృష్ణుని యందే ప్రకటమై అతనిచే వ్యాప్తమై ఉండును. ఈ సత్యానుభవము కలిగిన జ్ఞాని ఎట్టి పరిస్థితి యందును భగవద్వియోగ భావమును పొందరాదు అని వ్రజపుర గోపికలు తమ కృష్ణ భక్తి భావనలో సాధారణముగా జ్ఞానుల కన్నను ఎంతో ఉన్నతి చెందినట్టి వారు.
సర్వాకర్షుడైన నవయవ్వన గోపాలుడు నరరూపుడు నైనను శ్రీకృష్ణుడు ఎలా వారికి గల గాఢమగు ప్రేమ కారణమున కృష్ణునికి ఆంతరంగ శక్తి అయిన యోగమాయ ఆ దేవదేవుని సర్వ వ్యాపకత వంటి ఐశ్వర్యాంశములను గురించి వారికి జ్ఞానము కప్పివేసినది. అందువలన గోపికలు వియోగ ప్రేమచే కలిగిన గాఢమగు పారవస్యమును ఆస్వాదించగలిగిరి. కేవలము వినోదపూర్వకముగానే శ్రీకృష్ణుడు వారికి ఆధ్యాత్మిక వివేకము లేదని పలికినాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణుడు ఏం పలుకుతున్నారు? ఇంకా ఈ ప్రకారం సృజించబడినటువంటి, ఇంతకు ముందు ఏం చెప్పారు? ఈ భౌతిక సృష్టి గురించి మాట్లాడారు. ఈ భౌతిక సృష్టిలో సర్వం నేను వ్యాపించి ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి నేను లేనటువంటి ప్రదేశమే లేనప్పుడు నేను మిమ్మల్ని వదిలేశాను అనేటువంటి ప్రశ్నే రాదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఓకే, అంటే మనం వదిలేయడం అంటే ఆ వ్యక్తి దగ్గర మనం లేకపోవడం. కానీ కృష్ణుడు ఎక్కడ లేరు, అంతటా ఉన్నారు. కాబట్టి ఎవరిని వదిలేయలేదు. ఓకే, ఎవరిని వదిలేయలేదు కృష్ణుడు. ఆ విషయాన్నే చెప్పారు. ఆ తర్వాత ఆ భౌతిక సృష్టి అనేటువంటి దాంట్లో ఎలా ఉన్నాను అనేటువంటి విషయానికి పోలికతో చెప్పారనమాట. ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో మనకి బయట కనిపిస్తున్నాయి. గాలి నీరు, భూమి, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవన్నీ మనకు కనిపించేటువంటివి బయట భౌతిక ప్రకృతిలో, భౌతిక మూలకాలు. ఇవి మనలో కూడా ఉన్నాయి, మన శరీరంలో కూడా ఉన్నాయి. భూమి ఉంది, మన శరీరంలో ఉన్న భూమి మనకు కనపడదు, కానీ బయట ఉన్న భూమి మనకు కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా చూస్తే నేను కూడా అలానే ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి ఆయన ఈ భౌతిక మూలకాల తత్వాలతో నెలకొని ఉన్నటువంటి ఈ భౌతిక ప్రకృతిలో ఆత్మలు ఎలా విస్తరించి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, ఈ ఆత్మలు కూడా భగవంతుడి యొక్క అంశలే. భౌతిక సృష్టి, ఆత్మ అనేటువంటివి రెండు విషయాల గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ రెండు కూడా పరతత్వమైనటువంటి నా యందే ప్రకటమై ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఈ భౌతిక ప్రకృతి కూడా శాశ్వతమైనటువంటి ప్రకృతే, ఆత్మ కూడా శాశ్వతమైనటువంటిదే. ఓకే, సో బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని చెప్పేటువంటి వాళ్ళ యొక్క వాదన అసత్యము అనేటువంటి విషయం ఇక్కడ తెలుస్తుంది. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని అంటారు. అంటే జగత్తులో ఏది మనకి కనిపిస్తున్నా కానీ అది మిథ్య అని చెప్తారు వాళ్ళు. బ్రహ్మం మాత్రమే సత్యం. అంటే ఏంటి? నిరాకార బ్రహ్మం. నిరాకార బ్రహ్మమే అన్నిటికీ మూలం. మీకు కనిపిస్తున్నదంతా కూడా అసత్యం అనేటువంటి మాయావాదుల యొక్క సిద్ధాంతం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారు? జగత్తు కూడా సత్యమే, జగత్తు కూడా సత్యమే, అది నా నుంచే ప్రకటమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ భౌతిక సృష్టి ఎక్కడి నుంచి వస్తుందండి? భగవంతుడి యొక్క రోమకూపాల నుంచి వస్తుంది కదా. భగవంతుడి యొక్క రోమకూపాల నుంచి భౌతిక సృష్టి. మరి ఈ భౌతిక సృష్టి ప్రళయానికి లోనైనప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది భగవంతుడి యొక్క రోమకూపాల్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ తనలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు సృష్టి లేదా, భౌతిక సృష్టి లేదా అంటే బయటకి కనపడదు, కానీ ఉంది. ఓకే, ఏ విధంగా అయితే సూర్యుడు అస్తమించిన తర్వాత కనపడదు, ఆ విధంగా భౌతిక సృష్టి కూడా కొంతకాలం కనపడకుండా ఉంటుంది. అంత మాత్రాన భౌతిక సృష్టి అసత్యం కాలేదు. ఓకే, అసత్యం కాలేదు. కాకపోతే ఈ భౌతిక సృష్టి అనేటువంటిది భగవంతుడి యొక్క శక్తి అయినటువంటి మాయాశక్తి చేత నిర్వహింపబడుతుంది. అంటే ఈ భౌతిక సృష్టిలో భక్తులు ఉన్నారు, అభక్తులు ఉన్నారు. భక్తులేమో యోగమాయ ప్రభావంలో ఉంటే అభక్తులు మహామాయ ప్రభావంలో ఉన్నారు. ఓకే, మహామాయ ప్రభావంలో ఉన్నారు. కాబట్టి ఈ జీవులు కూడా నా అంశలే ప్రకటమై ఇలా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ఈ ఆధ్యాత్మిక తత్వం లోపించింది అనేటువంటి ఉద్దేశంతో గోపికలకి ఆయన చెప్తున్నారు. యాక్చువల్గా లాస్ట్ 2-3 శ్లోకాల్లో చూస్తే 3 రకాల జ్ఞానాలు ఉంటాయి. ఏంటివి అవి? 3 రకాల జ్ఞానాలు: సంబంధ జ్ఞానం, అభిధేయ జ్ఞానం, ప్రయోజన జ్ఞానం. ఓకే, సంబంధ జ్ఞానం ఏం చెప్తుంది? కృష్ణుడు ఎవరు, కృష్ణుడు గొప్పతనం ఏమిటి, కృష్ణుడు యొక్క వివిధ శక్తులు ఏమిటి, కృష్ణుడు ఏ విధంగా ఈ భౌతిక ప్రకృతిలో విస్తరించి ఉన్నారు, కృష్ణుడు యొక్క గొప్పతనం గురించి తెలియచేసేటువంటిది. తర్వాత జీవుడు ఎవరు, జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ జీవుడికి భౌతిక ప్రకృతితో ఉన్న సంబంధం ఏంటి, ఈ జీవుడికి ఆధ్యాత్మిక ప్రకృతితో ఉన్న సంబంధం ఏంటి, ఈ జీవుడికి భగవంతుడితో ఉన్న సంబంధం ఏంటి. ఇది సంబంధ జ్ఞానం. ఇది సంబంధ జ్ఞానం. రెండవది ప్రయోజన జ్ఞానం. ప్రయోజన జ్ఞానం అంటే
ఫైనల్ బెనిఫిట్. ప్రయోజన జ్ఞానం వచ్చేసి కృష్ణ ప్రేమ. అది మనకి ఇంతకు ముందు చెప్పారు. ఇంతకు ముందు గోపికలకి తన మీద ఉన్నటువంటి ప్రేమ భావం గురించి మాట్లాడారు. సంబంధ జ్ఞానం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ చేరాల్సినటువంటిది ఏమిటి అంటే ప్రయోజనం పొందాలి కదా. ఆ ప్రయోజనం ఏంటి? కృష్ణ ప్రేమ రావాలి. సంబంధ జ్ఞానం తెలుసుకున్నటువంటి వ్యక్తికి ప్రయోజన జ్ఞానం రావాలి, ప్రయోజన స్థితి పొందాలి, ప్రయోజన ఫీలింగ్ రావాలి అంటే, ప్రేమ స్థాయికి వెళ్ళాలి అని అంటే మధ్యలో అభిధేయ. ఏంటిది అభిధేయ అంటే? సాధన. ఓకే, సాధన అంటే మనం ఒకసారి సంబంధాన్ని తెలుసుకున్న తర్వాత ఆ సంబంధం ఎలా మళ్ళీ తిరిగి మనం మన నిజ స్థితికి మనం ఎలా వెళ్ళాలి? మన సంబంధం పలానా వాళ్ళతో మనకి పలానా ఉంది, మళ్ళీ మనం ఆ సంబంధాన్ని ఎలా నెలకొల్పుకోవాలి, మళ్ళీ ఆ సంబంధంలో మనం తిరిగి ఎలా మనల్ని మనం ఉంచుకోవాలి, ఎలా ఎలా అంటున్నాం చూసావా? ఆ ఎలా అనేటువంటి ప్రాసెస్ అభిధేయ జ్ఞానం. ఓకే, అంటే కృష్ణుడితోటి మన సంబంధంలో, అంటే శాశ్వత సంబంధంలో మనం తిరిగి వెళ్ళడానికి అవసరమైనటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందంటే ఈ భక్తి యోగం, నవవిధ భక్తి. ఓకే, నవవిధ భక్తి ఏదైతే ఉందో ఇదంతా కూడా అవిధేయ జ్ఞానం. ఓకే, మరి గోపికలైతే సిద్ధపురు నిత్య సిద్ధులు కాబట్టి వాళ్ళకి అవిధేయ అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు కృష్ణుడితో ప్రేమ పొందుతూ ఉన్నారు. వాళ్ళు కృష్ణుడితోటి ప్రేమ పొందడానికి అవసరమైనటువంటి ప్రాసెస్ అవిధేయ జ్ఞానం. వాళ్ళు ఆల్రెడీ కృష్ణుడితో ప్రేమలో ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రేమ కారణంగా వాళ్ళు భగవంతుణ్ణి గుర్తించలేనటువంటి ఒక మాయ, భగవంతుడి యొక్క శక్తి, ఆ శక్తి ప్రయోగంలో ఉన్నారు వాళ్ళు. ఈయన దేవాది దేవుడు, ఈయనకి ఇన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, ఈయన్ని మనం దేవుళ్ళ పూజించాలి, ఈయన మన ప్రియుడులా కాదు అని వాళ్ళు తెలుసుకోలేని విధంగా భగవంతుడు వాళ్ళ మీద ఒక మాయ ప్రభావాన్ని చూపించారు. ఆ మాయ యోగమాయ. అది మహామాయ కాదు, ఆ మాయ యోగమాయ ప్రభావం. ఆ యోగమాయ ప్రభావం కారణంగా వాళ్ళు భగవంతుడు గుర్తించలేకపోతున్నారు. ఎందుకు ఇలా మాయలో ఉంచేశారు కృష్ణుడు అంటే, ప్రేమ భావాన్ని, ప్రేమ రసాన్ని మరి ఆనందించాలి కదా. ఉం? గోపికలకి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి ప్రేమ రసం పండాలి, ప్రేమ రసాన్ని ఆనందించాలి అని అంటే మరి భగవంతుడితో వాళ్ళ సంబంధం తెలిసిపోయింది అనుకోండి, ఏ విధంగా వాళ్ళు ఆ ప్రేమ భావాన్ని వ్యక్తం చేస్తారు? వ్యక్తం చేయలేరు. కాబట్టి వాళ్ళని అందులో ఉంచారు. ఇప్పుడు యశోదామాత అయినా సరే, యశోదామాత కూడా ఒక క్షణం పాటు కృష్ణుడి నోట్లో విశ్వం మొత్తం కనబడింది, ఆ తర్వాత దాన్ని మర్చిపోయేలా చేసేసారు కృష్ణుడు. మళ్ళీ నా కొడుకు నా కొడుకు అని మళ్ళీ కొడుకుని మందలిస్తూ ఉంటుంది యశోదామాత. ఉం? ఒక క్షణానికి అలా చూపించుకోవడం. కాబట్టి ఇది యోగమాయ ప్రభావం. ఓకే, సో మనం డీటెయిల్గా యోగమాయ, మహామాయ వివిధ రకాలుగా ఎలా ఒక భక్తుడి మీద, ఒక అభక్తుడి మీద ప్రభావం చూపిస్తాయి, ఆ ప్రభావాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం మళ్ళీ తర్వాత ఇంకొకసారి మనం చర్చిద్దాం. అయితే ఇప్పుడు ఈ సమర్థ జ్ఞానంలో భాగంగానే ఇంతకు ముందు శ్లోకం, ఈ శ్లోకం 45, 46. ఓకే, సో అది కృష్ణుడు మాట్లాడారు. నెక్స్ట్ 47వ శ్లోకం. శ్రీవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. అధ్యాత్మ శిక్షయా గోప్యా ఏవం కృష్ణేన శిక్షితాం. ఆధ్యాత్మ శిక్షయా గోప్యా ఏవం కృష్ణేన శిక్షితాః. తదనుస్మరణధ్వస్తా జీవకోశాస్త మధ్యగన్. తదనుస్మరణధ్వస్త జీవకోశాస్తమధ్యగన్. సుఖదేవ గోస్వామి పలికెను, ఈ విధముగా శ్రీకృష్ణునిచే ఆధ్యాత్మిక విషయములు ఉపదేశించబడిన వారై గోపికలు భగవంతుని నిరంతర ధ్యానముచే మిథ్యాహంకార లేశము నుండి విడివడిరి. శ్రీకృష్ణుని యందు గహనమగు నిమగ్నులైన వారు అతని పూర్తిగా నెరగగలిగిరి. భాష్యము. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను గ్రంథంలో శ్రీల ప్రభుపాదులు దీన్ని ఇట్లు వివరించిరి. శ్రీకృష్ణునిచే అచింత్య భేదాభేద తత్వము ఉపదేశించిన బడిన వారై గోపికలు సర్వదా కృష్ణ భక్తి భావంలోనే నిలిచి భౌతిక కల్మష ముక్తులగిరి.
భౌతిక జగత్తు యొక్క భోక్తనని మిథ్యగా ప్రకటించుకొనడి జీవుని యొక్క చేతనమే జీవకోశమని పిలువబడును. మిథ్యాహంకారము వలన బంధమని దాని భావము. గోపికలే కాదు, శ్రీకృష్ణుని ఈ ఉపదేశమును అనుసరించిన ఎవరైనను శీఘ్రమే జీవకోశ బంధము నుండి విముక్తులయ్యెదురు. కృష్ణ భక్తి భావన పూర్ణుడై వ్యక్తి సర్వదా మిథ్యాహంకార ముక్తుడై ఉండును. సమస్తమును అతడు శ్రీకృష్ణ సేవకే వినియోగించుచు ఏ సమయమును శ్రీకృష్ణునికి దూరం కాకుండాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ఓకే. సో ఈ విధంగా శ్రీకృష్ణుడితోటి ఉపదేశింపబడినటువంటి వారైనటువంటి గోపికలు తమ మిథ్యాహంకారాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు, విడిచినారు. శ్రీకృష్ణుని యందు గహనంగా నిమగ్నులై వారు అతన్ని పూర్తిగా ఎరగగలిగిరి. అంటే గోపికల కోపం ఎంతసేపు అండి? కృష్ణుడు 2 నిమిషాలు మాట్లాడితే గోపికల కోపం పోతుంది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి కృష్ణుడు విరహంలో ఉంచినా కానీ, అంత కోపం వ్యక్తం చేసినా కానీ, ఆ కోపం కాస్త కృష్ణుడు 2 నిమిషాలు మాట్లాడగానే పోయింది. ఎందుకు? కృష్ణుడు ఆ 2 నిమిషాలు మాట్లాడింది కూడా ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు. అందుకనే ఆ, కృష్ణ సేవలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే కృష్ణుడి చింతనలోనే ఉన్న కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ, అనుకూల ప్రతికూల పరిస్థితులు ఎలా ఎదురైనా కానీ వాళ్ళు కృష్ణుడికి మాత్రం దూరం కాదు. ఓకే. అంటే అన్ని ఫేవరబుల్ గా ఉంటేనే నేను భక్తి చేస్తాను, ఏది ఫేవరబుల్ గా లేకపోతే నేను భక్తి చేయను అన్నట్లు ఉండరు. నిజంగా కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏది ఫేవరబుల్ గా కావాలి అని వాళ్ళు కోరుకోరు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళు భగవంతుణ్ణి వదులుకోరు. అలానే గోపికలు మాత్రం వదులుకుంటారా? గోపికల కంటే కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఇన్ని రోజులు మమ్మల్ని వదిలేసి మాకు విరహాన్ని ఇచ్చావు కదా, ఇప్పుడు మేము నీ దగ్గరికి రాము, నీతో ఆడుకోము, నీతో మాట్లాడము, మేము వెళ్ళిపోతున్నాము అని వాళ్ళు వెళ్ళిపోతారా? రాక రాక దొరికాడు కృష్ణుడు, కనపడక కనపడక కనబడుతున్నాడు కృష్ణుడు. ఆ క్షణం కూడా గొడవలు పెట్టుకొని కూర్చోవడం దేనికి? మంచిగా మాట్లాడి ప్రేమగా ఉండి కలిసేదే ఆ కొద్దిసేపు. ఆ కొద్దిసేపును కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట గోపికలు. ఓకే. 48 నిర్మోహకంగా మరి ఆహుశ్చతే నలిన నాభ పదారవిందం ఆహుచ్యతే నలిననాభ పదారవిందం యోగేశ్వరైర్హృద్ది విచింత్య మగాధబోధై యోగీశ్వరై హృది విచ్ఛిన్య మగాధబోధైః సంసారకూపపతితోత్తరణావలంబం సంసారకూపపతితోత్తర రణావలంబం గేహం జుషామపి మనస్యుదియాత్ సదానః. గేషం జుషామపి మనుష్యది యస్సదానః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. గోపికలు ఈ విధముగా పలికిరి: ఓ నలిననాభ, సంసారమనడి లోతైన బావిలో పడినట్టి వారలకు నీ చరణ కమలములే ఏకైక ఆశ్రయము. నీ పాదములు మహాయోగులచే పరమతత్వవేత్తలచే ఆరాధింపబడుచు ధ్యానింపబడును. మేము కేవలము గృహ కలాపములలో నిమగ్నమైనట్టి సామాన్యులమే అయినను మా హృదయములందును అట్టి పాదపద్మములు నెలకొనవలెనని అభిలషించదము. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. ఈ శ్లోకమునకు ప్రతిపదార్థ తాత్పర్యములు శ్రీల ప్రభుపాదులచే రచింపబడిన శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 1.81 నుండి తీసుకొనబడినవి. గోపికలు ఎట్టి అసూయాభావముతో ఈ కపటమగు ఆదరపూర్వకమైన వాక్కులు పలికిరో తెలియజేయుచు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు వారి వచనములను ఇట్లు వివరించిరి: ఓ దేవదేవా, ఓ ప్రత్యక్ష పరమాత్ముడా, ఓ జ్ఞాన బోధమణి, గృహము, సంపద, కుటుంబము పట్ల మాకున్నట్టి అమితానురక్తిని నీవెరుగుదవు. కనుకని అజ్ఞానమును నశింపచేసి జ్ఞానమును నీవు పూర్వము ఉద్ధవుని ద్వారా మాకు ఉపదేశించితివి. ఇప్పుడు నీవే స్వయముగా దానిని వనరించితివి. ఈ ప్రకారము నీవు మా హృదయ కల్మషమును తొలగించితివి. తత్ఫలితముగా మా మోక్షమునకు అన్యమైన అభిలాష లేనట్టి నీ విశుద్ధ ప్రేమను మేము తెలుసుకొనగలిగితిమి. కానీ మేము కేవలము అవివేకులమైన వ్రజ వనితలము. ఈ జ్ఞానము మా హృదయములలో ఎట్లు స్థిరముగా ఉండగలదు? బ్రహ్మాది మహాత్ములకు అనుభవ లక్ష్యమైనట్టి నీ పాదములను మేము స్థిరముగానైనను ధ్యానింపజాలము. కనుక మా ఎడ దయచూపి
కొద్దిగానైనను నిన్ను ధ్యానించుటకు మాకు సాధ్యమనర్పుము. ఇంకనూ కర్మఫలమును అనుభవించుచున్నట్టి మేము మహాయోగుల లక్ష్యమైనట్టి నిన్ను ఎట్లు ధ్యానింపగలము? అటువంటి యోగులు అపారమగు బుద్ధిమంతులు. ఇక మేము కేవలము దుర్బల చిత్తములు కలిగిన స్త్రీలము. కనుక దయచేసి ఈ సంసార కూపము నుండి బయటపడినట్లు చేయుము. విశుద్ధ భక్తులకు భౌతికోన్నతి వాంఛగాని మోక్షవాంఛగాని ఉండదు. ఒకవేళ భగవంతుడు వారికట్టి వరమును ఒసిగినను భక్తులు వాటిని స్వీకరింపరు. శ్రీమద్ భాగవతము 11వ స్కందము 20వ అధ్యాయము 34వ శ్లోకమునందలి ఏకాదశ స్కందములో శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. నకించి సాధవో ధీరా భక్త ఏకాంతికో మమ వాంఛన్యపి మయా దత్తం కైవల్యమ పునర్భవం. నా భక్తులు సాధు స్వభావము కలవారు, గహనమగు బుద్ధి కలవారు అగుటచే పూర్తిగా నాకే అంకితులై నన్ను తప్ప వేరేదియునూ కోరరు. నిజముగా నేను మృత్యువుల నుండి మోక్షమును ప్రసాదించినను వారు దానిని అంగీకరింపరు. కనుక తమకు జ్ఞానయోగమును బోధించుటకు శ్రీకృష్ణుడు చేసిన యత్నముల పట్ల గోపికలు కొద్దిపాటి ఈర్ష్యా పూర్ణ క్రోధముతో బదులు పలుకుట సమంజసముగానే ఉన్నది. కనుక ఈ శ్లోకమునందు గోపికలు పలికిన దానిని ఇట్లు వివరింపవచ్చునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు అనిరి. అజ్ఞానాంధకారమును నశింపచేసడి ప్రత్యక్ష భాస్కరుడా, ఈ తత్వజ్ఞాన సూర్యకాంతిచే మేము తపించితిమి. నీ సుందర ముఖమండలము నుండి ప్రసరించడి వెన్నెలపైననే జీవించడి చకోర పక్షులము మేము. కనుక బృందావనమునకు తిరిగి విచ్చేసి మాకు ప్రాణదానము చేయుము. అయినచో ద్వారకకు విచ్చేయుడు, అచట మనమందరము కలిసి ఆనందింపవచ్చును అని అతడు పలికినచో శ్రీ బృందావనము తమ గృహమనియు దాని పట్ల పరమానురక్తులైమైన తాము దానిని విడిచి అన్య ప్రదేశములకు వెడలజాలమని గోపికలు బదులు చెప్పెదరు. తలపాగాలో నెమలి పింఛమును ధరించి వేణువును మనోహరముగా ఊదుచు కేవలము అతటినే అతడు తమను ఆకర్షింపగలడని గోపికలు సూచించిరి. కేవలం అతడు తిరిగి బృందావనమునకు వచ్చుడు చేతనే గోపికలు రక్షింపబడెదరు గాని మరి ఏ ఇతరమగు కృష్ణ ధ్యానముచే గాని ఆత్మ సంబంధముగు సిద్ధాంతపరమైన జ్ఞానముచే కాని కాదు. శ్రీమద్ భాగవతమునందలి కృష్ణ బలరాములు బృందావన వాసులను కలుసుకొనుటను దశమ స్కందములోని 82 అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసీ భక్త వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. గోపికలు ఏం చెప్తున్నారు? ఈ సంసార సాగరంలో ఉన్నటువంటి ఎంత గొప్ప యోగి అయినా సరే కోరుకునేది ఏమిటి అని అంటే నీ చరణ కమలాలను మాత్రమే కోరుకుంటారు. ఓకే, అది ఏ యోగి అయినా సరే. ఉం? ఎందుకంటే అందరికీ ఆశ్రయము అదే. అందరికీ ఆశ్రయం అయినా కానీ ఏ యోగంలో లేనటువంటి వ్యక్తులు తెలుసుకోలేనటువంటిది ఏదో ఒక యోగంలో ఉంటారు. జ్ఞాన యోగము, కర్మయోగము, లేకపోతే ధ్యాన యోగము, ఎందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీ చరణ కమలాలని వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. ఓకే, అలాంటి చరణ కమలాలని మీరు మా హృదయంలో ప్రతిష్ఠించండి, మేము నిరంతరము స్మరించుకునేలా చేయండి దాన్ని అని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళకి అంతకు మించిన కోరిక లేదు గోపికలకి. ఓకే, సో అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమవుతుంది? గోపికలు వాళ్ళకేదో విద్యాహంకారం ఉండి కృష్ణుణ్ణి ఇంతకు ముందు వ్యంగ్యంగా మాట్లాడలేదు. ఇంతకు ముందు కృష్ణుడితోటి అలా కోపంగా మాట్లాడటానికి కూడా కారణం వాళ్ళకు ఉన్నటువంటి విద్యాహంకారం కాదు. కృష్ణుడి మీద కొంచెం ఈర్ష్య. ఎందుకు మాతో లేడు, ఎందుకు ఆ గోపికలతో ఉన్నారు, లేకపోతే ఎందుకు ద్వారకా రాణులతో కలిసి ఉన్నారు, మాతో ఎందుకు లేరు అనేటువంటిది ఏంటి? ఈర్ష్య స్వభావమే కదా. ఉం? మరి భక్తులకు అలాంటి ఈర్ష్య ఉండొచ్చా? అందులో ప్రేమ స్థాయిలో ఉన్నటువంటి భక్తులకు అలాంటి ఈర్ష్య ఉండొచ్చా? కృష్ణ పరమాత్మ కావాలని శుద్ధ భక్తులకి అలా ఉంటది ప్రభుజీ, కృష్ణ పరమాత్మ మా దగ్గరే ఉండాలి అని. కృష్ణ పరమాత్మ ఈర్ష్య పెడతారా వాళ్ళకి? అట్లా ఈర్ష్య అని కూడా కాదు ప్రభుజీ, అది గొప్ప భక్తి ప్రభుజీ. ఆయన వాళ్ళకి ఈర్ష్య, కొంచెం ఈర్ష్య ఉంది కాబట్టి కృష్ణుడు వాళ్ళకి దూరం అయిపోయారా? కృష్ణుడు కోసం ఈర్ష్య ఉంటే తప్పులేదు, మరి ఏ ఇతర విషయాల కోసం ఈర్ష్య ఉంటే తప్పు. కృష్ణుడు పొందాలి అనేటువంటి భావం అది ఈర్ష్యతోడైనా పర్వాలేదు. ఓకే, సమంజసమే.
గోపికల యొక్క భావం కూడా సమంజసమే. కృష్ణుడు నాకే కావాలి అనుకోవడం తప్ప. తప్పుగా తప్పు కాదు ప్రభు. ప్రభుజీ సో, అది ప్రేమ. అది కూడా పీక్ లో ఉన్న ప్రేమ అన్నమాట. అది మామూలు ప్రేమ కాదు. పీక్ లో ఉన్నటువంటి ప్రేమ. అందుకనే వాళ్ళు ఏమంటారు, నువ్వు చేసినటువంటి జ్ఞాన బోధ అంటే ఇప్పుడు ఏదైతే ఈ జ్ఞానం ఉందో, అంటే ఎవరెవరిలో ఏ ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానం మొత్తానికి కూడా నీవే మూలము. అలాంటి నీ జ్ఞానం అనేటువంటి కృప మా మీద లేకపోతే మేము నీ యొక్క చరణ కమలాలను కూడా మేము ఆశ్రయించాం కదా. సో చాలా మంది కృష్ణ భక్తిలో లేనటువంటి వాళ్ళందరూ ఎందుకు భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ పొంది కృష్ణుడిని దూరం చేసుకుంటున్నారు? కారణం కృష్ణుడి యొక్క కృప లేదు వాళ్ళకి. కృష్ణుడు అంటే ఏ శాస్త్రంలో ఎక్కడ ఏది చెప్పినా కానీ వాటన్నిటికీ కూడా మూలమైనటువంటి ఆ సోర్స్ ఏమిటి అని అంటే అది కృష్ణుడే. అందుకనే కృష్ణుడే చెప్పాడు భగవద్గీతని అర్జునుడికి, కృష్ణుడే చెప్పాడు ఉద్ధవ గీతని ఉద్ధవుడికి కదా. సో సోర్స్ అంతా ఆయనే అనమాట, ఆ జ్ఞానం అంతా కూడా ఆయన. కాబట్టి అలాంటి జ్ఞానం అనేటువంటిది ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఆ చాలా గొప్పవాళ్ళు. ఇంకొకటి, ఆ జ్ఞానం ఎందరితో లిమిట్ అయిపోకూడదు అని అంటే ఏదో భౌతిక కోరికలను కోరే స్థాయి వరకు, లేకపోతే చివరికి మోక్షాన్ని కోరుకునేటువంటి స్థాయి వరకు కూడా లిమిట్ అయిపో. ఒకవేళ మోక్షాన్ని కూడా కోరుకుంటున్నాము అని అంటే మనము కృష్ణుడి యొక్క ప్రేమకి పాత్రులం కాలేదు అని అర్థం. ఓకేనా? మోక్షాన్ని కోరుకుంటున్నామంటే కృష్ణ ప్రేమ కంటే కూడా మనం మోక్షానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, కృష్ణ సేవ కంటే కూడా మనం మోక్షానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఓకే, కాబట్టి విశుద్ధ ప్రేమను కోరుకునేటువంటి వాళ్ళు ఏమీ కోరుకోరు, ఇంకా వేరే ఏమీ కోరుకోరు. అది చివరికి మోక్షమైనా సరే దాన్ని కూడా కోరుకోరు. సో అంటే ఎవరి జీవితంలో కృష్ణుడు ఉంటారో వాళ్ళ జీవితంలో పూర్తిగా వెలుగు ఉంటుంది, అంధకారం అనేటువంటిది ఉండదు. ఆ వెలుగు అంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కృష్ణుడికి అన్యమైనటువంటి దాన్ని దేన్ని కూడా కోరుకోడు. ఓకే ఓకే సో ఉదాహరణకి చెప్తున్నారు 11వ స్కందంలో 20వ అధ్యాయం 34వ శ్లోకంలో, అంటే ఉద్ధవ గీతలో కృష్ణుడు మాట్లాడేది అనమాట. ఆయన భక్తుల యొక్క స్వభావం గురించి ఆయన చెప్తున్నారు అనమాట. అయితే మరి కృష్ణుడు కావాలి, వీళ్ళకి కృష్ణుడు కావాలి. అయితే వీళ్ళు కృష్ణుడు బృందావన్ పోవాలా, లేదా గోపికల ద్వారకి వెళ్ళాలా? కృష్ణుడు కలిసే ఉండాలి వాళ్ళతోటి అని అంటే మీరు బృందావనే రావాలి అని గోపికలు అంటారు. ఎందుకు? బృందావనంలో అయితే నువ్వు ఎలా ఉంటావో అలా చూస్తేనే మాకు ఆనందం. కృష్ణుడిని ద్వారకలో ఉండే విధంగా బృందావనంలో ఉన్నటువంటి గోపికలు చూస్తే వాళ్ళకి ఆనందం ఉండదు. అంటే ఐశ్వర్య భావంలో లేరు వాళ్ళు. వాళ్ళు ఐశ్వర్య భావ భక్తులు కాదు వాళ్ళు కదండి. గోపికలు ఐశ్వర్య భావంలో ఉన్నారా? లేదు ప్రభు, లేదు, వాళ్ళే లేరు. ద్వారకలో కృష్ణుడు ఐశ్వర్య భావంలో ఉంటారు, ఇక్కడ ప్రేమ భావం, ఇక్కడ ప్రేమ భావం, మాధుర్య భావం కదా. కాబట్టి గోపికలు కృష్ణుని ఎలా ఆకర్షిస్తారు? తలపాగా కట్టుకొని, తలపాగాలో నెమలిపించాన్ని పెట్టుకొని, చేతిలో మురళిని పట్టుకొని రకరకాల పూలతో కల్లిన మాల వేసుకొని ఎలా ఉంటారో అలానే వాళ్ళకి ఇష్టం కదా. విభజ రూపాన్ని ఇష్టపడతారు, అలానే ఇష్టం. అది ఓకే. దానికోసం వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా లేరు. అది కేవలం కృష్ణుడు బృందావనంలోనే చూపించగలరు ఆ రూపాన్ని. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడికి ఈ అధ్యాయం అయిపోయిందండి. 83వ అధ్యాయం స్టార్ట్ చేసుకుందాం. అంటే ఇప్పుడు ఈ అధ్యాయంలో గోపికలు, బృందావన వాసులు కృష్ణుడిని కురుక్షేత్ర భూమి మీద వాళ్ళు కలుసుకోవడం అనేటువంటిది. ఇక ద్రౌపది శ్రీకృష్ణుని యొక్క భార్యలని కలుసుకుంటా. ఇంతకుముందు మీకు గుర్తుందా? దీంట్లో ఒక డౌట్ ఉంది ప్రభుజీ, 47వ శ్లోకంలో అడగమంటారా? చెప్పండి. మనకి పరిస్థితిలో రాశారు కదా ప్రభుజీ, భౌతిక జగత్తు యొక్క భోక్తని మిథ్యగా ప్రకటించుకునే జీవుడి యొక్క చేతనే జీవకోశమని పిలువబడును. మిథ్యాహంకారం వల్ల బంధనము, దాని భావన గోపికలే కాదు. అంటే జీవకోశం అన్న మిథ్యాహంకారం అన్న ఒకటేనా ప్రభుజీ, లేకపోతే విడివిడిగా అర్థాలు ఉన్నాయా? బంధనం, భౌతిక బంధనం. ఓకే, అంటే బద్ధులమైపోవడం అనమాట. కర్మ బంధనాల్లో చిక్కుకోవడం, జీవుడు భౌతిక బంధనాల్లోకి వెళ్ళిపోవడం. ఓకే, జీవకోశం అంటే అదే భౌతిక బంధనం. అప్పుడు రెండు ఒకటే కదా ప్రభుజీ, దగ్గరగా ఉన్నాయి కదా, అంతేనా? ఏంటి రెండు ఒకటి?
ఈ జీవకోశమని పిలువబడును అన్నారు. తర్వాత మిథ్యాహంకారం వల్ల విద్యాహంకారం వల్ల భౌతిక బంధనాల్లో వెళ్ళిపోతున్నారు. అంటే జీవకోశం అనేది ఆ, అవుతుంది. అంటే జీవుడు బంధింపబడడం మాతాజీ. అదే అదే కొంచెం ఇది అర్థం కాలేదు ప్రభుజీ. అంటే ఇప్పుడు ఈ భౌతిక విశ్వం అనేటువంటిది ఆ నేనే భోగించడానికి ఉంది అని అనుకునేటువంటి తత్వం. ఓకే, నేనే భోక్తని అని అనుకునేటువంటి భావం, అది ఏంటిది? విద్యాహంకారం. దానివల్ల వాళ్ళు ఏమవుతున్నారు? బద్ధులు అవుతున్నారు అని చెప్తున్నారు. దాన్ని జీవకోశం అని అంటారు అని చెప్తున్నారు. ఓకే ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఈ జీవకోశ బంధం నుంచి ఎప్పుడు ముక్తులవుతారు అంటే బద్ధ జీవనం నుంచి ఎప్పుడు బయటకు వస్తారు? ఆధ్యాత్మికతలో అడుగుపెట్టారు. విద్యాహంకారం కృష్ణుడి యొక్క ఉపదేశాలను అనుసరిస్తే ఈ బద్ధ జీవనం నుంచి బయటపడతారు. ఓకే ఓకే, అంటే మిథ్యాహంకారం పోతే జీవకోశ బంధం నుంచి విడిపోతారని అనుకోకూడదా ప్రభుజీ? అంతే. ఓకే, 83వ అధ్యాయం. ఉషశ్రీ మాతాజీ ఒకసారి చదవండి సమ్మరి. హరే కృష్ణ ప్రభుజీ. దండవస్తున్నాం. 83వ అధ్యాయము. ద్రౌపది శ్రీకృష్ణుని రాణులను కలుసుకున్నట. ద్రౌపదికి శ్రీకృష్ణుని పట్టపురాణులకు జరిగిన సంభాషణ ఈ అధ్యాయంలో వివరింపబడినది. ఆ సంభాషణలో ప్రతి రాణి తనను భగవానుడు పరిణయమాడిన విధమును వివరించినది. గోపికలను కలుసుకుని పిమ్మట తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు ధర్మరాజాది బంధువులను కుశలము అడిగాను. అప్పుడు వారు, దేవ, తన కర్ణముల ద్వారా ఎవ్వడిని లీలా మకరందమును ఒక్క మారైనను పానము చేయునో అట్టివాడు ఎన్నడను దుర్భాగ్యమును ఎరగకుండును అని సమాధానం వసగిరి. పిదప ద్రౌపది శ్రీకృష్ణ పతులతో ఆ దేవదేవుడు వారిని పరిణయమాడిన విధముల గురించి అడిగెను. తొలుత రుక్మిణీదేవి ఇట్లు పలికినది: జరాసంధాది పలువురు రాజులు నన్ను శిశుపాలునికిచ్చి వివాహము చేయబోరి ఉండిరి. ఆ విధముగా వారు నా వివాహ సమయమున విల్లంబులను చేతిలో ధరించి శత్రువులకు విరుద్ధముగా శిశుపాలుని సహాయార్థము సమాయత్తులై ఉండిరి. కాని శ్రీకృష్ణుడు వచ్చి మేకలు గొర్రెల గుంపు నుండి తన ఆహారమును సింహము హరించని రీతి బలవంతముగా నన్ను హరించినాడు. సత్యభామ పలుకుచు, నా పినతండ్రి ప్రసేనుడు వధింపబడగా నా తండ్రి అయిన సత్రాజిత్తు అబద్ధముగా శ్రీకృష్ణునిపై హత్యానేరము మోపినాడు. తన పేరును నిష్కలంకము చేసుకున్నటకు శ్రీకృష్ణుడు జాంబవంతుని ఓడించి శమంతకమణిని తీసుకుని సత్రాజిత్తునకు సమర్పించెను. పశ్చాత్తాపుడైన నా తండ్రి మణితో పాటు నన్ను కూడా ఆ దేవదేవులకు వసిగినాడు అని అనింది. జాంబవతి పలుకుచు, శమంతకమణిని వెతుకుచూ శ్రీకృష్ణుడు నా తండ్రి గుహలో ప్రవేశించినప్పుడు నా తండ్రి యొక్క జాంబవంతుడు అతడెవరో ఎరగజాలకుండెను. అందువలన నా తండ్రి అతనితో 27 అహోరాత్రములు యుద్ధము చేసెను. చివరకు జాంబవంతుడు శ్రీకృష్ణుడు తన ఆరాధ్య దేవము శ్రీరాముని అన్యుడు కాడని ఎరిగెను. ఆ ప్రకారము అతడు నాతో పాటు శమంతకమణిని శ్రీకృష్ణునకు వసగెను అని అన్నది. కాళింది శ్రీకృష్ణుని నా పతిగా పొందుటకు నేను కఠోరమగు తపములను చేసి తర్వాత ఒక రోజు శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి నా చెంతకు వచ్చి ఆ సమయమున నన్ను పరిణయమాడుటకు అంగీకరించును అని అన్నది. మిత్రవింద పలుకుచు శ్రీకృష్ణుడు నా స్వయంవరమునకు వచ్చి విరోధి రాజులందరినీ పరాజితులను చేసి నన్ను ద్వారకాపురికి కొనిపోయినాడు అని అన్నది. సత్య పలుకుచు నన్ను పాణిగ్రహము చేసుకున్న బలమైన 7 వృషభములను వాటిని నిర్ణయించెను. ఆ సరిగ్గా మళ్ళీ ఛార్జింగ్ కూడా తెలియట్లేదు. తన విరోధి పోటీదారులను ఓడించి నన్ను వివాహమాడెను అని అన్నది. భద్ర పలుకుచు నా తండ్రి తన మేనల్లుడకు శ్రీకృష్ణుని ఆహ్వానించి అదివరకే అతనికి నా హృదయమును సమర్పించినట్టు నన్ను ఒసగినాడు. అది పూర్తి సైనిక దళము వనితాభృత్య వర్గము నాకు కట్నముగా వసతబడినది అని అన్నది. లక్ష్మణ ద్రౌపదితో పలుకుచు నా స్వయంవరంలో నీ దాని వలనే ఒక మత్స్యము కప్పుకు వేలాడదీయబడినది. కానీ నా విషయంలో మత్స్యము అన్ని వైపుల నుండి కప్పుబడి ఉండి కేవలము దాని ప్రతిబింబము ఒక కుండలో కింద కనబడుచుండెను. పలువురు రాజులు బాణముతో మత్స్యమును ఛేదించుటకు యత్నించి విఫలులైరి. పిదప అర్జునుడు యత్నించెను. జలములో మత్స్య ప్రతిబింబముపై అతడు ఏకాగ్రత నిలిపి
బాణమును వదలగా అది కేవలం లక్ష్యమును తాకి వెడలిపోయినది. అప్పుడు శ్రీకృష్ణుడు ధనస్సుకు బాణము సంధించి లక్ష్యమును భేదింపగా అది క్రింద పడెను. అప్పుడు శ్రీకృష్ణుని కంఠమున నేను వరమాలను వేసుకుని, కానీ ఓడిపోయిన రాజులందరూ తీవ్రమగు విరోధమును చూపిరి. శ్రీకృష్ణుడు వారితో వీరోచితముగా పోరాడి వారి తలలను, బాహువులను, కాళ్లను ఖండించగా మిగిలిన వారు ప్రాణభయంతో పారిపోయి, ఇదప శ్రీకృష్ణుడు నన్ను ద్వారకకు తీసుకుని పోయి వైభవముగా వివాహం చేసుకున్నాడు అని అనింది. ఇతర రాణులందరి పక్షమున రోహిణీదేవి పలుకుచు తామందరము భౌమాసురునిచే పరాజితులైనట్టి రాజుల యొక్క పుత్రికలమని తెలిపినది. ఆ అసురుడు వారిని చెరపట్టెను. కానీ శ్రీకృష్ణుడు భౌమాసుని వధించినప్పుడు ఆ రాకుమార్తెలందరినీ విడిపించి వారిని పరిణయమాడెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఎవరైనా వచ్చి కృష్ణుడు కలిసినా కృష్ణుడి గురించే మాట్లాడతారు. ఎవరైనా ఎవరిని కలిసినా కానీ వాళ్ళకి కృష్ణుడితో ఉన్న సంబంధంతో కృష్ణుడి గురించే మాట్లాడతారు. సో ఇప్పటి వరకు ఇంతమందిని కలిశారు కదా ఇక్కడ కురుక్షేత్రం దగ్గర. సో అందరూ కృష్ణుడు లేని సమయంలో కూడా కృష్ణుడి గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ద్రౌపది కృష్ణుడి యొక్క భార్యల దగ్గరికి వెళ్ళారు. మరి వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఆడవాళ్ళకి చాలా మాటలు ఉంటాయిగా. అవేం మాట్లాడట్లేదు. మీ అందరితో కృష్ణుడికి ఉన్నటువంటి సంబంధం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు ఆమె. అంటే ఏ విధంగా మీరు కృష్ణుడికి భార్యలు అయ్యారు? కృష్ణుడికి భార్య అవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఎంతో మరి ఎంత గొప్పవాళ్ళు, ఎంత అదృష్టవంతులు. మరి ఆ అదృష్టం ఏంటో ద్రౌపది తెలుసుకోవాలనుకుంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. ఏ విధంగా కృష్ణుడితో వాళ్ళకి ప్రేమ, ఏ విధంగా కృష్ణుడితో వాళ్ళకి వివాహం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనుకుంది. అందుకనే ఇంతకు ముందు మనం చూసినటువంటి స్టోరీలు ఇవన్నీ. కృష్ణుడితోటి 8 మంది ప్రముఖమైనటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క వివాహం ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని మనకి ఈ అధ్యాయంలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఈ అధ్యాయం లోపలికి మనం రేపటి నుంచి చూద్దాం మాతాజీ, ఫస్ట్ శ్లోకం నుంచి. ఓకే, సో ఈ రోజు చెప్పుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒకసారి మనము సందేహాలు నివృత్తి చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే